చాలా హృదయంగా కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి చాలా ఆహ్లాదంగా మంచి సుహృద్భావ వాతావరణంలో చోటు చూసినటువంటి ఈ శతమానం భవతి ప్రెస్ మీట్, సక్సెస్ మీట్, అలాగే మా వినాయక్కి జరుగుతున్నటువంటి ఈ చిరు సన్మానం, అలాగే ఇక్కడ పెద్దలు దిల్ రాజు గారి పేరెంట్స్ వచ్చారు, తల్లిదండ్రులు, వారి సమక్షంలో కొంతమంది ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో ఈ శతమానం భవతి సక్సెస్ మీట్ జరగటం ఇది చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం నాకు మరింత ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. వచ్చిన ఆహ్వానితులకు, నా మిత్రులకు, తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దిల్ రాజు, దిల్ అనే పేరు ఎప్పుడు, ఏ సమయాన, ఏ ముహూర్తాన తన పేరు ముందు చేర్చబడిందో తెలియదు, కానీ అది ఆయన ఇంటి పేరు అయిపోయింది, ఇందాక ఆయన చెప్పినట్లుగానే. అలాగే వంటి పేరు కూడా అయిపోయి అది ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. దమ్మున్న సినిమాలు, దిల్ తోటి, అలాగే అదే హృదయంతో, అదే గుండెతోటి చాలా చక్కటి సినిమాలు, ఆరోగ్యకరమైన సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, మంచి థాట్ ప్రొవోకింగ్ సినిమాలు తీస్తూ ఈ రోజున తనకంటూ అతి తక్కువ కాలంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవడం అనేది నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. నిర్మాత అంటే రాను ఏమైపోయిందంటే కేవలం డబ్బులు పెట్టుబడి పెట్టేవాడు మాత్రమే, ఒక క్యాషియర్ లాగా, ఒక ఫైనాన్షియర్ లాగా అయిపోయింది తప్ప నిర్మాత అనేవాడు, దర్శకుడు అనేవాడు తల్లిదండ్రులు లాంటి వారు. అలాంటి తల్లి పాత్ర పోషించే నిర్మాత ఈ రోజున ఏమాత్రం ప్రాముఖ్యత సంతరించుకోకుండా అలాగా సినిమాకి ఒక ఫైనాన్షియర్ లాగా ఉండిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది జరుగుతున్న సత్యం. అది ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత తన బాధ్యత, తన ధర్మం చాలా ఉంది. కథ ఎంపికలో నుంచి, సాంకేతిక నిపుణుల ఎంపికలో నుంచి, అలాగే వాళ్ళ నుంచి ఆ శాఖలకు సంబంధించి టాలెంట్ రాబట్టడంలోనూ, కథ, మాటలు, సంగీతం, వీటిల్లో తన ప్రమేయం, తన ప్రభావం చూపించి ఆ రకంగా దాన్ని రాబట్టడంలో తన వంతు కృషి అంతా ఇంత కాదు. ఈ రోజున దిల్ రాజు ఒక నిర్మాతకు పూర్తి నిర్వచనమై నిలబడ్డాడంటే అది చాలా గర్వకారణం. నిలువెత్తు నిర్వచనమైనటువంటి దిల్ రాజుని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ఏ నటులైనా సరే దిల్ రాజు గారి సినిమా అంటే మేము చేస్తామని ఎగబడి వస్తారు. నాకు ఆ విషయం తెలుసు. ఇంట్లో మా రామ్ చరణ్ కూడా మంచి కథ కురితే దిల్ రాజు గారితో చేయాలని, ఆయన ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ, ఆ సినిమాని ఒక లెవెల్కి తీసుకువెళ్ళటంలో చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాడు. అలాంటి ప్రొడ్యూసర్ దగ్గర చేస్తే కనుక మాకు ఒక ఇది ఉంటుంది తప్ప ఏదో మా మీద ఎన్కాష్ చేసుకునేలాగనో, ఏదో మమ్మల్ని వాడుకుని ఆ రకంగా కొంత మొత్తం చుట్టబెట్టేసి తీసుకెళ్ళిపోయే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకి ఆ ఇది ఉండదు. సినిమాని ప్రమోట్ చేయడం దగ్గర నుంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ అయ్యేలాగా చివరి వరకు ఒక తపన పట్టం అన్నది అది మన దిల్ రాజు గారిలో చూస్తుంటాం. ఈ రోజున దిల్ రాజు గారు సెంటిమెంట్ ఉన్న మనిషి. దిల్ అనేది దమ్ముకే కాదు, ఒక సెంటిమెంట్కి, ఒక హృదయం స్పందనకు కూడా అది తారకడు. ఆ రకంగా తన దిల్కి రెండు వైపులా పదునుంది. ఓ పక్కన దమ్ముండి ఏ అగ్రెసివ్గా వెళ్ళగలడు, అదే దిల్ తోటి, చాలా ప్రేమతోటి, మంచి మనసుతోటి తను వచ్చిన మూలాల్ని మర్చిపోకపోవడం అది చాలా చాలా ప్రశంసనీయమైంది. ఈ రోజున జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకెంతో, వారిని పూజించుకోవటం, వాళ్ళు గౌరవించుకోవటం నాకు ఎంతో. అలాగే నాకు ఓనమాల నేర్పాడు ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో. నిర్మాతగా నా బాధ్యతలు ఏమిటనేది పలు శాఖల మీద నేను ఒక గ్రిప్ సంపాదించడానికి నాకు అన్ని రకాలుగా ఒక తర్ఫీదు లాగా, ఒక ట్రైనింగ్ లాగా అవకాశం ఇచ్చినటువంటి వివి వినాయక్ నేను మర్చిపోకపోవటం అనేది, తను మర్చిపోకపోవడం అనేది నిజంగా ఇది చాలా గురి. మనందరం కూడా ఇది గమనించాల్సిన విషయం.
అంటే అలాంటి సెంటిమెంట్ ఉన్న మనిషి. కాబట్టి దిల్ అనే మాటకి అన్ని రకాలుగాను ఆయన అర్హుడు, ఏ రకంగా చూసుకున్నా సరే. వివి వినాయక్ గురించి నాకు ఆయన ఇప్పుడు మా అందరి ముందు చెప్పారు, గతంలో నాకు చెప్పారు. చెప్పినప్పుడు తను డైరెక్టర్, తను కమాండ్ ఉన్నవాడు, కెప్టెన్, తన కనుసన్నలు అందరూ నడుచుకోవాలి, తను చిటికేస్తే అందరూ అలాగే అటెన్షన్ ఇవ్వాలి అన్నది కాదు. ప్రతి ఒక్కరిని కూడబలుకొని ప్రతి ఒక్కరిని తనతో పాటు నడుపు తీసుకెళ్లేటటువంటి గొప్ప గుణం ఉంది. ఎక్కడ తన ఆధిపత్యం చూపించకుండా ఎవరి నుంచి ఏ టాలెంట్ ఉంటుంది, ఎవరి నుంచి ఏది రాబట్టుకోవాలి అని ప్రతి ఒక్కరిలో నుంచి కూడా అది రాబట్టుకునే దిశగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా ఫస్ట్ సినిమాకి కథ తనకు అప్పుడు ఏమీ తెలియదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమీ తెలియదు, డిస్ట్రిబ్యూషన్ సైడ్ కొంత ప్రమేయం ఉందేమో కానీ అలాంటి వ్యక్తి నిర్మాతగా వచ్చినప్పుడు ఆయన్ని కథలో కూర్చోబెట్టాం. కథనం అంటే ఏమిటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటో మీరు తెలుసుకోండి, మీ ఇన్పుట్స్ ఇవ్వండి. కామన్ మనిషిగా మీకు ఏమనిపిస్తుంది, ఏది మంచి ఉంది, ఇది బాగోలేదు అనే చర్చ మన మధ్య జరగాలి. మీకు బాగోలేనివి ఏమైనా ఉంటేనే నాకు ధైర్యంగా చెప్పండి అంటూ ఆ రకంగా తనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చి తనకి స్వతంత్రం ఇచ్చాడు ఆయన. అలాగే మ్యూజిక్ కంపోజిషన్ విషయంలో నేను కొంచెం బిజీగా ఉన్నాను. మ్యూజిక్ని ఎలా రాబట్టుకోవాలి, అందరూ అలరించే రకంగా మ్యూజిక్ రాబట్టుకోవడంలో నీ వంతు కృషి చేయాలంటూ మ్యూజిక్ కంపోజిషన్స్లో ఆయన కూర్చోబెట్టాం, కంపోజింగ్లో. అలాగే సాంగ్స్ ఫారిన్లో జరుగుతున్నప్పుడు నేను ఎంత చెప్పేది దిల్ సినిమా సంబంధించి ఫారిన్లో షూటింగ్ సాంగ్స్ జరుగుతుంటే నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. అక్కడ నువ్వు వెళ్ళి నిర్మాతగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూడటమే కాదు, షార్ట్స్ బాగా వస్తున్నాయా లేవా, బాగా తీస్తున్నారు లేదా, స్టెప్స్ బాగున్నాయా లేవా, ఇవన్నీ కూడా గమనించి మీ యొక్క ప్రభావం చూపించాలి అంటూ ఎంకరేజ్ చేసినటువంటి వివి వినాయక్ని ఈరోజు కూడా గుర్తుంచుకుని ఈ రోజున ఈ యొక్క శతమానం భవతి సక్సెస్ మీట్లో ఆయన సన్మానించారంటే కనుక నిజంగా చాలా చాలా సెంటిమెంట్ ఉన్న మనిషి. ఆ విషయానికి వస్తే వివి వినాయక్ ఈరోజు కూడా తన ప్రవర్తనలో కానీ తను నడుచుకునే విధానంలో కానీ డైరెక్టర్గా తన పనితనంలో కానీ ఏమాత్రం కూడా ఆ రోజుకి దిల్ నాటికి ఈనాటికి ఏమీ తేడా లేదంటానికి లేటెస్ట్ సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాలో కూడా కథ పలానా అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు మేము కలుసుకునేవాళ్ళం. ప్రతిరోజు కూడాను కథని నెరేట్ చేసేవాడు. అదే ఓపిక ఏమో తెలియదు. ఆ 2 hours సబ్జెక్ట్ ఎంతమందితోటి నేను ఎవరికి వినిపించమంటే అందరికీ వినిపించటం, అందరితోనూ షేర్ చేసుకోవటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, తన సెల్ ఫోన్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని రికార్డ్ చేసుకోవటం, దాన్ని మళ్ళీ ఎక్సర్సైజ్ చేయటం, ఒక కొత్త దర్శకుడిలాగా తను చూపించాడు తన పనితనాన్ని ఆ సమయంలో. అవన్నీ హెల్ప్ అయినాయి, అవన్నీ కూడా క్రోడీకరించి తను ఆ విధంగా ఈ సినిమాలో ద బెస్ట్ అనిపించుకోవడానికి, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి దోహదపడిందంటే అది కేవలం తన యొక్క పనితనమే. అందరినీ నమ్ముతాడు, అందరి నుంచి మంచి రాబట్టం కోసం ఎవరిలో ఏముందో తెలియదు అంటూ నమ్మి వాళ్ళ నుంచి మంచిని రాబట్టి ఆ రకంగా కథలో మెళుకువలు కానీ మంచి టిప్స్ ఉంటే అవన్నీ కూడా తీసుకుని ఇన్కార్పొరేట్ చేసేటటువంటి చక్కటి లక్షణం ఉంది. అంత లక్షణమైన డైరెక్టర్ వివి వినాయక్ ఈ రోజున సన్మానం జరగటం, అది నా చేతుల మీద జరగటం అనేది నాకు చాలా చాలా సంతృప్తి ఇస్తుంది. ఇక ఈ సినిమా శతమానం భవతి అనగానే ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. మంచి వెజిటేరియన్ భోజనం చేసినట్లుగా ఉంది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను నా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలో చాలామంది కోరుకుని ఉంటారు. అలా కోరిక మేరకు ఈ రోజున ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యి ఇది 1, 2, 3లో ఏ స్థానమో నేను చెప్పలేదు, టూ ఎర్లీ, బట్ అంత పెద్ద సక్సెస్ అయినటువంటి ఈ సినిమా యూనిట్ సభ్యులందరికీ, నటినట్లుగా నిజంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను రాజు గారికి, శిరీష్ గారికి, అలాగే డైరెక్టర్ సతీష్ గారికి. అలాగే తర్వాత ఇక ఇందులో నటినట్లుగా వస్తే కనుక మై గాడ్, ఒక్కొక్కడు సామాన్యుడు కారు. మన ప్రకాష్ రాజ్, నేను ఎప్పుడో చెప్పాను చూడాలని సినిమా టైంలోనే, వీడు సామాన్యుడు కాడు అని నన్ను అంటాడు, కానీ నేను ఇన్ రిటర్న్ అన్నాను వీడు సామాన్యుడు కాడు. ఆయన ప్రతిభకి అసలు ఎల్లలు లేవు, లిమిటేషన్స్ లేవు. ఏదైనా సరే అలవోకగా అనర్గళంగా దాన్ని
దాని చెడు కూడా ఆడుకుంటాడు ఆయన, ఏ క్యారెక్టర్ అయినా సరే. అలాగా ఇమిడిపోయేటువంటి గొప్ప నటుడు మనకున్నటువంటి గొప్ప నటులో ప్రకాష్ రాజు ఒకడు. అతిశయోక్తి కాదు, మరి చిరంజీవి టూ మచ్గా అంటున్నాడరా అని అనుకోకపోతే ప్రకాష్ రాజు గురించి మనసులో ఎప్పుడూ అనుకునే మాట, చాలా సందర్భాల్లో కూడా అన్నాను. అతను రంగారావు గారు ఎంతటి గొప్ప నటులో నేటి కాలంలో అంతటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. నాకు అత్యంత ఆప్తుడు, నాకు తమ్ముడు లాంటి నటుడు అవటం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ గర్వంగా ఉంది. మనందరం కూడాను ప్రకాష్ రాజ్ సమకాలీకులు అని చెప్పుకోవడానికి గర్వపడేంత గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. ఇక మా జయసుధ గారి గురించి ఏం చెప్పాలి, ఏ క్యారెక్టర్ అయినా సరే అలాగే ఇమిడిపోయే ఆవిడ ఒక ద్రవం లాంటి వారు. ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతారు, సినిమాలో ఏ పాత్ర చేసినా సరే అలా ఒదిగిపోతారు. అలాంటి సౌమ్యశీలి, అతడి ఒక ఫ్యామిలీ పర్సన్ అనేటువంటి న్యాచురల్ సహజ నటి అలాంటి జయసుధ గారు కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహించడం చాలా బాగుంది. అండ్ ఆవిడ మరో రకంగా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, రాజకీయాలు దూరం అవ్వక్కర్లేదు, సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో ఉండొచ్చు అని కూడా నాకు తెలియజెప్పారు. ఇప్పుడు వారి ఇన్స్పిరేషన్ తోటి నేను మళ్ళీ 150 మొదలుపెట్టానేమో అనుకోవచ్చు. సో నేను అనుకునేవాడిని 2 పడవల మీద 2 గుర్రాల మీద స్వారీ చేయటం, ప్రయాణించడం చాలా కష్టమని. బట్ ఆవిడ చూసిన తర్వాత తెలిసింది, ఆవిడే 2 పడవల మీద 2 గుర్రాల మీద స్వారీ చేస్తుండగా వై నాట్ ఐ అనిపించింది. ఇక నా మిత్రుడు నరేష్ ఈ మధ్యకాలంలో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ మధ్య కూడా నేను నదియాతో చేసినటువంటి సినిమా చాలా చక్కగా అనిపించింది. అంత లిమిట్గా ఆ యొక్క పరిధి మేరకు ఎంత చక్కగా చిన్న కామెడీ ఒక వస్తువు చేస్తుంటారు. అలాంటి నా స్నేహితుడు, మేము ఎప్పుడు 80s క్లబ్ అని మా సమకాలీనులు అందరికీ 80sలో ఉండేటువంటి సమకాలీనులు అందరికీ ఒక క్లబ్ లాగా ఉంటుంది. ఇయర్లీ వన్స్ మేము కలుస్తుంటాం. సో ఆ రకంగా నరేష్ తోటి నాకున్న ఇది. అలాగే ఇంద్రజ గారు, ఆవిడని చూసి చాలా రోజులు అయిపోయింది. సో ఇంద్రజ, ఈ సినిమా నేను నీకోసం చూడాలమ్మా, చూస్తాను తప్పకుండా, ప్లీజ్, చాలా కాలమైంది. అలాగే అనుపమ పరమేశ్వర్, ఈ మధ్య ఆవిడ గురించి వింటున్నాను, చూస్తున్నాను. బట్ చాలా వెరీ గుడ్ పెర్ఫార్మర్ అని చెప్పేసి వింటున్నాను. ఆ రకంగా ఈ సినిమాలో కూడాను మీరు చాలా చక్కగా నటించారని, యూ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండేవర్స్. ఇక ఈ సినిమా చూస్తుంటే ఎంత ఫ్యామిలీస్ అంటే, చాలామంది ఈ తరాల మధ్య అంతరాలు ఏర్పడిపోయి ఒకరు దూరం అయిపోతున్నాం, ఆ స్వీట్నెస్ని ఆస్వాదించట్లా. ఒకరోజు చూస్తుంటే మనం పెద్దవాళ్ళం అయిపోతాం, ముసలం అయిపోతాం. ఏంటి నువ్వు స్వీట్ మెమరీస్ నీకు ఏమిట్రా నీ కుటుంబ సభ్యులతోటి అంటే, గట్టిగా గుర్తుంచుకుంటే గుర్తుకు రాదు, అంటే మనం అనుభవించట్లేదు. ఒకసారి సరదాగా మా ఇంట్లో జరిగిన సంఘటన, నేను నా గ్రాండ్ డాటర్స్ తోటి సరదా కింద మీద పడి ఆడుతూ అంటుంటే నా మిస్సెస్ అలా చూస్తుంది. నేను ఒక నిమిషం ఆగి, ఏంటి చూస్తున్నావు అన్నాను. మన పిల్లలతోటి మీరు ఇట్లా ఆడింది ఎప్పుడైనా మీకు గుర్తుందా, ఎప్పుడైనా ఒక సంఘటన అయినా అన్నాను. అంటే నాకు అనిపించింది, నిజమే కదా, వాళ్ళతో ఆడే సమయం లేదు నాకు. అప్పట్లో 3 షిఫ్ట్ 4 షిఫ్ట్లు అలా చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ నిజంగా ఫ్యామిలీ బాగానే ఉన్నారు కదా ఓకే అని మన ప్రొఫెషన్ మీద ఫోకస్ తోటి ఫ్యామిలీని కానీ తల్లిదండ్రులను చూసుకోవటం కానీ నెగ్లెక్ట్ అన్న మాట అన్న కానీ ఎక్కడో తెలియనటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాము, అది మన ప్రొఫెషన్ దృష్ట్యా. బట్ ఎవరైతే అటు ప్రొఫెషన్ని ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళే పర్ఫెక్ట్గా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నటువంటి ధన్యులు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి సినిమాలు ఒక హెచ్చరిక, ఇలాంటి సినిమాలు వాళ్ళందరికీ కూడాను తెలియజెప్పే చక్కటి చిత్రరాజ్యాలు. ఈ రోజున తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని కూడా గౌరవించాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఆ మాత్రం గౌరవిస్తున్నారంటే కనుక అది నిజంగా దిల్ రాజు ఎక్కడో తను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆ రకంగా ఈ సినిమా అనేది చాలామందికి ఒక కనువిప్పులాగా, ఒక ఎడ్యుకేషన్ లాగా, ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక మోటివేట్ కావాలి. ఇది ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే కాకుండా ప్రతి వాళ్ళని ప్రభావితం చేసే సినిమాలు రావాలి, వస్తున్నాయి. ఆ రకంగా ఈ సినిమా ఆద్యంతం చాలా చక్కగా ఒక హాయి గొలిపే విధంగా ఒక చక్కటి జర్నీ లాగా తీసినటువంటి సతీష్, నేను మనస్ఫూర్తిగా సతీష్ గారు నేను అభినందిస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ యాజ్ వెల్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్, అలాగే ఇక్కడ జోగయ్య శాస్త్రి గారు ఉన్నారు,
రామజోగి గారు, అలాగే మన కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు అలా ఉన్నారు. ఎక్కడైనా సరే అట్లాగే మన భరణి గారు, ఆయన ఎక్కడైనా సరే ఒక ఆ సినిమాకి కానీ ఆ సీన్కి కానీ ఆయన ఏ వేషం వేసినా సరే ఆఫ్ ది సెట్స్ ఒక పవిత్రంగా అనిపిస్తుంది. ఆయనతో కూర్చున్నా మాట్లాడుతున్నాం భక్తి భావంతో చక్కగా అక్కడ అంతా ప్రివేల్ అవుతుంటుంది. ఆ రకంగా ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్ర వేస్తారో నాకు తెలియదు, కానీ ఆయన ఏ పాత్ర వేసినా ఒదిగిపోయే మనిషి. అలాంటి విలనీ వేసినా, కామెడీ వేసినా, కామిక్ వేసినా, క్యారెక్టర్ యాక్టర్ వేసినా సరే చక్కటిది. అలాంటి మా మధ్య చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసాము. ఆ రకంగా వారి మధ్య మా స్నేహం ఉంది. వారు కూడా ఈ సినిమాలో ఉండటం అన్నది చాలా ఇది. బహుశా మిగతా అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక అందరూ నాకేదో సో అందరి గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని శర్వానంద్ గురించి మాట్లాడేసరికి వాళ్ళకి కంగారు వచ్చింది, మర్చిపోయానేమోనని. నా పక్కనే ఉన్నాడు. శర్వానంద్ నాది ఒక చాలామంది తెలియపోవచ్చు బయట. ఇది ఇందాక చెప్పినట్లుగా మనం వివి వినాయక్ రామ్ చరణ్కి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరిగి పెరిగాడు. సినిమా యాక్టర్ అవుతాడు, సినిమా మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుని, ఎందుకంటే చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా క్వైట్గా ఉంటాడు. సో సినిమా సరే కొంచెం హుషారు అది ఉండాలి కదా, అవడేమో అనుకున్నాను. కానీ మనిషి చూస్తే ఆ స్మార్ట్నెస్ కానీ ఆ ఫిజిక్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది హీరో మెటీరియలే అనిపిస్తుంటుంది. కానీ తన ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందనేది నాకు చిన్న డౌట్. ఒకరోజు తనకి ఇంట్రెస్ట్ ఉందన్న విషయం మా ఆవిడ చెప్పినప్పుడు మొట్టమొదటిగా శర్వానంద్ ఒక కెమెరాని ఫేస్ చేసింది ఎవరితోనో కాదు, నాతోటి. అతను ఫస్ట్ నటించింది నాతోటి. అది సినిమాలో కాదు, థమ్సప్ యాడ్లో. ఆ థమ్సప్ యాడ్ గురించి మా యూనిట్ వాళ్ళు ఒక యంగ్స్టర్ కావాలి అది అంటే కనుక నేను ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నాడు. శర్వానంద్ నువ్వు ఎందుకు చేయకూడదు, చేస్తావా అని. అంకుల్ మీరు చెప్పండి, చెప్తే చేస్తానన్నాడు. రా చేయి, ఇద్దరం కలిసి చేద్దామని. మీ కాంబినేషన్లో అయితే రెడీ అన్నాడు. సో ఆ రకంగా ఫస్ట్ అది చిన్న ఎక్స్పీరియన్స్. దాని తర్వాత తను 5వ తారీఖు అని సినిమా చేసినప్పుడు నన్ను కలిసి నా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను కానీ వెళ్ళను అని చెప్పేసి మన ఇంట్లోనే కూర్చున్నాడు ఎర్లీ మార్నింగ్. నేను అప్పుడే ఎక్కడి నుంచో వస్తూ బెంగళూరు నుంచో వస్తూ ఎర్లీ మార్నింగ్ ఇంటికి చేరుకుని పడుకుని పోయాను. ఇప్పుడే నాన్న లెగరాయని వెళ్ళిపో, నీకు టైం అవుతుంది ముహూర్తానికి అంటే కూడా లేదు ఆయన ఎప్పుడు లెగిస్తే అప్పుడే అని చెప్పేసి. సో ఆ తర్వాత 7 o'clock నేను లేచేసరికి నాకు కనిపించి ఆ రకంగా నా దగ్గర బెస్ట్ విషెస్ తీసుకుని వెళ్ళాడంటే అతనికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం అన్నది. ఈ సినిమాలో చక్కటి ఆహ్లాదకరమైన క్యారెక్టర్, మంచి రొమాంటిక్, చాలా హెల్దీ రొమాంటిక్ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఆ యాడ్స్ చూస్తుంటే కనుక చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో తను ఇంత సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవటం, ఇంతమంది చేత ఎప్రిషియేట్ చేయించుకోవటం అనేది చాలా చాలా సంతోషం. నా బిడ్డకి దక్కిన విజయంగా నేను భావిస్తూ శర్వానంద్ని సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు మై బాయ్, గాడ్ బ్లెస్ యు. ఇక ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక చాలా సమయం తీసుకున్నాను అనుకుంటా. ఎంత మాట్లాడినా ఇంకా చాలా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ఈ సక్సెస్ వెనకాల డైరెక్టర్తో పాటు అన్నకు ఒక లక్ష్మణులాగా ఉన్నటువంటి శిరీష్ను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మీరు